దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యములు మనం చదువుకుందాం. 3వ యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు 2 వ్యక్తిత్వాలు కలిగినటువంటి లేదా స్వభావాలు కలిగినటువంటి 2 రకాల మనుషులను గురించి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఇక్కడ మొదటిగా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము అంటే మొదటగా ఎలాంటిగా జీవించాలనో, ఎలాగా నడుచుకోవాలనో, ఎలాంటి కార్యములు చేయవలనో మనకు వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. చెడు కార్యములు కాదండి, క్రైస్తవ జీవితములుగా జీవిస్తున్నటువంటి వారము, దేవుని బిడ్డలుగా సాక్షులుగా కలిగి ఉన్నటువంటి వారము, దైవ సేవకులుగా బోధకులుగా పరిచర్య చేసేవారుగా అనేకులకు వాక్యాన్ని బోధించేటువంటి సేవకులుగా ఉంటున్నటువంటి మన జీవితాలలో మంచి కార్యములు చేసేవారంగా నడుచుకునే వారంగా ఉండాలని, చెడు కార్యములను కాక మంచి కార్యములు చేసేవారుగా ఉండాలని మొదటిగా తెలియజేస్తూ, మంచి కార్యములు చేసేవాడు దేవుడు సంబంధేని, కీడు చేయువాడు దేవుని చూడని వాడని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. మేలు చేయువాడు అంటే మంచి కార్యములు చేయువాడు దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు, దేవుని మనిషిగా గుర్తించబడతాడు. అంటే మేలు అంటే ప్రేమ, క్షమాపణ, సహాయము చేసే గుణము, నీతిగా జీవించడం, ఇది దేవుని యొక్క స్వభావము. మనం మేలు చేస్తే మనము దేవునికి చెందిన వారముగా మన ప్రవర్తన రుజువుపరుస్తుంది లోకంలో. అదే చెడు చేయవాడు, కీడు చేయవాడంటే దేవుడిని చూడనటువంటి వారండి, దేవుని సంబంధి కానటువంటి వారని అర్థం. అంటే ఈ యొక్క వాక్యంలో మనం గ్రహించినట్లయితే మనము క్రైస్తవులమే కావచ్చు, రక్షింపబడిన వారమే కావచ్చు, నువ్వు మంచి బోధకునివే కావచ్చు, పెద్ద సంఘమే ఉండొచ్చు, మంచి ఫాలోవర్సే ఉండొచ్చు. అయితే మనం అనుకుంటూ ఉంటాము, నేను ఇంత బాగా ప్రార్థిస్తుంటున్నాను, ఇంత మంచిగా ఆరాధిస్తుంటున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను రక్షింపబడి క్రైస్తవంగా జీవిస్తుంటున్నాను, నేను దేవుని బిడ్డను అని చెప్పుకునేకి, అది మనం చెప్పుకునేకే ఉంటుంది, కానీ అది దేవునికి సంబంధించినగా అనిపించదండి. ఎందుకంటే ఇలాంటి గుణాలు ఎలాంటి అంటే చెడు పనులు చేస్తూ, అబద్ధాలు, మోసాలు, స్వార్థపూరితము, మోసపూరితము, ద్వేషము, అసూయ, పగ, ఇలాంటి మనసులో ఒకటి, పైన రకంగా ప్రవర్తించడం ఒకటి, ఆపదల్లో ఉండేవారిని, తప్పు చేసిన వారిని క్షమించకపోవడం, సహాయం చేయకపోవడం, కష్టాల్లో ఉండేవారిని ఆదరించకపోవడం, మాటలు మాత్రం చెప్తుంటాం కానీ ఇలాంటి క్రియలు లేకపోతే అలాంటి వాళ్ళు దేవుని సంబంధి కాదండి.
దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కాదు, దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి వారు కాదండి. అందుకే భక్తుడైన యోహాన్ అంటాడు, ఇలాంటి వాళ్ళు చెడు కార్యములు చేయవారు దేవుణ్ణి చూడని వారండి. చూడని వారు అంటే దేవునితో సంబంధము అనుభవము లేనటువంటి వారని ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. చర్చికి వచ్చినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, వాక్యాన్ని బోధించినంత మాత్రాన, ప్రార్థన గంటల తరబడి చేసినంత మాత్రాన, ఉపవాస ప్రార్థన గొలుసుల ప్రార్థనలో పాల్గొన్నంత మాత్రాన దేవుని సంబంధివి కావు. ఎప్పుడైతే మన యొక్క స్వభావము, మన యొక్క క్రియలు, మన కార్యాలు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క త్యాగానికి, ఆయన క్షమాపణకు మాదిరికరంగా మన జీవితాల్లో కలిగి ఉంటామో వారు మాత్రమే దేవుని సంబంధిగా పిలువబడతారు. అవన్నీ చేయకుండా లోకానికి సంబంధించిన విధంగా ప్రవర్తిస్తూ దేవుని సంబంధించిన కార్యములు చేయకపోతే దేవుని చూడనటువంటి వారుగా వాక్యము గుర్తిస్తూ ఉంది. మనకు పరిశుద్ధ గ్రంథంలో కొద్దిమంది యొక్క భక్తుల యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఈ మేలు చేసేవారి యొక్క ఉదాహరణగా మనము మాదిరిగా చూస్తే, మొదటిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 39వ వాక్యములో ఒక సహోదరి ఉందండి. అక్కడ ఒక భక్తురాలు ఉంది. ఆమె పేరు దోర్కా, మరొక పేరుగా తబితా అని పిలుస్తారు ఆమెను. ఆమె ఏం చేసేదంటే ఆమె బట్టలు కుట్టి పేదలకు ఉచితంగా ఇచ్చేది. అంతేకాకుండా చూడండి, ఆమె చేసిన కార్యము, ఆమె చూపిన ప్రేమ, ఆమె చేసిన సహాయము, ఆమె చనిపోయిన తర్వాత ఆ ఊరి వారంతా కూడా ఆమె కొరకు విలాపించారు, ఎంతగానో ఏడ్చారు. మంచి కార్యములు చేసేవారిని లోకము ఎప్పటికైనా ఆదరిస్తుందండి. ఆమె యొక్క జీవితమే మేలుకరంగా మార్చబడింది. మరి యొక్క భక్తుని చూసినట్లయితే యోసేపు ఉన్నాడండి. తన అన్నలు యోసేపుని ఎంతగానో గాయపరిచారు, బాధపరిచారు, మానసికంగా, శారీరక పరంగా ప్రతి విషయంలో నష్టపరిచారండి యోసేపును. అయితే ఐగుప్తు దేశంలో యోసేపు అద్భుతమైన రీతిలో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ ఉంటున్నటువంటి అన్నలు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు తన అన్నలను యోసేపు గుర్తించి, ఇదిగో మీరు నాకైతే మేలు చేయాలనుకున్నారు, నాకైతే మీరు కీడు చేయాలనుకున్నారు, దేవుడు నాకు మేలు చేసి ఉన్నాడు. వారి మీద పగ తీర్చుకోవాలని, అరే నన్ను ఇంత నష్టపరిచారు, ఇంత బాధ పెట్టారని కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవసరతల్లో, సమస్యల్లో యోసేపు దగ్గరకు వచ్చిన తన అన్నలను యోసేపు పగ తీర్చుకోవాలని, లేకపోతే అన్నలు చేసిన అన్యాయాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళని సాధించాలని అలాంటి మనస్తత్వం లేదండి. మేలు చేసేవాడుగా నిలిచిపోయాడు. అందుకే తరాలు మారిన యోసేపును మాదిరికరంగా ఆయన జీవితాన్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మేలు చేసేవాడుగా ఉంటున్నాడు కనుక. ఆయనలో పగ లేదు, ద్వేషం లేదు, కోపం లేదు. అందుకే దేవుని బిడ్డగా, దేవుని సంబంధిగా యోసేపు చరిత్రలో నిలిచిపోయారు. దేవుని బిడ్డలారా, కీడు చేసినటువంటి వారిని కూడా మనం గమనించినట్లయితే కయ్యూను, హేబేలు ఉన్నారండి. ఆదికాండంలో 4వ అధ్యాయంలో అసూయ చేత, ద్వేషము చేత పగపట్టి ఈ యొక్క కయ్యూను తన సొంత తమ్ముని మీదనే కయ్యూను మీద పడి చంపాడండి. ఎంత దారుణమైనటువంటిదంటే చూడండి, ఇది దేవుని సంబంధించినటువంటి కార్యములు కావండి. అదే రకంగా చూస్తే యూదా ఇస్కరియోతు 30 నాణ్యముల కొరకై, వెండి నాణ్యముల కొరకు యేసు ప్రభుని అమ్మినట్లే మనం చూస్తామండి. అది కాదు దేవుని సంబంధి అంటే. దేవుని సంబంధి అంటే
బాధలలో, కష్టాలలో, సమస్యల్లో, ఇబ్బందులలో, సంతోషమందు, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి చూపించడమే దేవుని సంబంధి అంటే. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాలలో ఈరోజు మనము ఈ యొక్క వాక్యాన్ని మన జీవితానికి అనువదించుకున్నట్లయితే మనము క్రైస్తవులను చెప్పుకోవడం కాదు, కానీ మన కార్యాలే దేవుని పిల్లలని చూపిస్తాయి. చెడును విడిచి మంచి ఎంచుకొని దేవుడు మనల్ని ఈ ఉదయకాల సమయంలో ప్రోత్సహిస్తుంటున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి నీవు, మనమందరం కూడా దేవుని సంబంధులమా, దేవుని చూడని వారంగా జీవిస్తుంటున్నామా? క్రైస్తవునిగా జీవించడం ప్రాముఖ్యం కాదు, కానీ క్రీస్తును కలిగి జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. ఆయన ప్రేమమై ఉన్నాడు, కరుణికరమైన దేవుడుగా ఉంటున్నాడు, క్షమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన సంబంధిగా జీవిస్తున్నానని అనుకుంటున్నా నీవు ఈ స్వభావాలు కూడా మనం చూపించినట్లయితే అప్పుడు మనం ఒక మంచి క్రైస్తవులముగా, మంచి విశ్వాసులముగా, మంచి బోధకులముగా, మంచి సేవకులముగా మనల్ని కూడా దేవుడు చిరస్థాయిగా దూరకాను ఉంచిన దేవుడు, యోసేపును మాదిరికరంగా ఉంచిన దేవుడు మనల్ని కూడా అదే రీతిగా అనేకులకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో మన పేర్లను లిఖింపజేస్తాను. కనుక ఒకవేళ ఈరోజు ఈ 2 రకాల వ్యక్తిత్వం కలిగిన, స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులలో నువ్వు ఏ వ్యక్తి సంబంధిగా ఉంటున్నావో మనం పరీక్షించుకుందాం. ఒకవేళ దేవుని చూడనటువంటి జీవితం, ఒకవేళ అలాంటి క్రియలు కలిగినటువంటి, మనసు కలిగినటువంటి, స్వభావం కలిగినటువంటి ఒకవేళ అలాంటి జీవితం జీవిస్తున్నట్లయితే ఇప్పుడే మన మనసును మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం. దేవుని సంబంధిగా, దేవుని మనిషిగా, దేవుని ప్రేమను పంచేవారముగా మార్చబడదాం. ఆ రీతిగా మారుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.